నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది అని చెప్పిన మీరు రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, రేపు అధికారంలోకి వస్తే ఏం చేయగలము, ఎంత చేయగలము అని తెలీదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? అంటే ప్రజల్ని మోసం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చాలా తక్కువ. చేసిన ప్రతి దానికి కూడా ఈరోజు వైట్ పేపర్ లో క్లియర్ గా రాసి చూపిస్తున్నాం. అన్నీ కూడా మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. కానీ మీరు చేసిన అప్పులకి లెక్క లేదు, పక్కా లేదు. ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేస్తారు. అండ్ సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటిని మేం తెచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రసంగంలో మీరు చూస్తే పోలవరానికి 12,157 కోట్లు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అడుగుతున్నాను, మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిధుల్ని జగనన్న గాదా తీసుకొచ్చింది? 2023-24 బడ్జెట్ సంవత్సరంలోనే అధికారిక ఆమోదం పొందింది. అప్పుడు అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలీదా? ఎలా సిగ్గు లేకుండా అది మేము తెచ్చుకున్నాము అని మీ క్రెడిట్ గా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం దాన్ని సక్రమంగా ఉపయోగించి ఆ పోలవరాన్ని తొందరగా పూర్తి చేయండి అని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా అమరావతి సెల్ఫ్ ప్రాజెక్ట్ గా నిరూపించుకున్నదని చెబుతూనే ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మేము అప్పులు తీసుకొస్తామని ప్రకటించడం ఏంటో, దీన్ని సెల్ఫ్ ప్రాజెక్ట్ గా ఎలా చెప్పగలరు? ఈ రాష్ట్ర సాయం అవసరం లేదంటూనే రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా 6,000 కోట్లని కేటాయించారు. ఈరోజు మీరు ప్రవేశపెట్టిన దాంట్లోనే మనం చూస్తే, అంటే ఎవరిని మోసం చేయాలని కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన అమరావతిని ఈరోజు అప్పులు చేసి కట్టడం ఎందుకు? ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచేయడం ఎందుకు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. సో ప్రజలు గమనిస్తున్నారు. మాకు అనుభవం ఉంది, ఓటేయండి, మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఈరోజు అన్ని వర్గాల వారిని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, తల్లుల్ని ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇంతవరకు అమాయక ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈరోజు చదువుకున్న వాళ్ళని కూడా అంకెల గారడితో ఎలా మోసం చేస్తూ మీరు దాచుకుంటున్నారో కూడా యువత గమనిస్తోంది. ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అదేనండి, మేము కూడా అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్ గా మీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా, రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి
పెట్టుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. మేము అదేనండి, మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి. సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు, మొన్నటి వరకు లేవు, ఇప్పుడు మేము పెట్టాం. చాలా వరకు పని చేయట్లేదు. ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్ని కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం, అన్ని కూడా క్లియర్ చేసుకుంటాం. ఎస్, నిజమేనండి. ఈ రోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మందికి కానిస్టేబుల్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మొన్న మొత్తం ఫిజికల్ టెస్ట్లు అన్నీ కూడా అయిపోయినాయి, రిటర్న్ టెస్ట్ ఒకటి పెండింగ్ ఉంది. ఇమీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 6500 మంది బయటకు వస్తారు. ఎంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు, మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు, లోకేష్ అన్న దుబాయ్ లో కుటుంబంతో పాటు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేసినామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే బురద జల్లాలనుకుంటే కుటుంబంతో పక్కకి ఒక గంట సేపు 2 గంటల సేపు కుటుంబంతో గడపడానికి కూడా తప్పేనా? నీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతుళ్ళు కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈరోజు ఎంత అభివృద్ధి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు. కుటుంబంతో బయటికి పోయినా కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు గాలి వదిలేసుకుంటారు, మేము కూడా కుటుంబాలను వదిలేసుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు బురద చెల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీగొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాదుకుండా కేవలం ఒక సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆ ఒకటి కూడా లేకపోతే ఎవరి కోసం మేము గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటే వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కనిపించట్లేదు. ఈరోజు ఎంతో కసిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ నాయకులు బుద్ధి చెప్పడానికి ఒక పక్కన ప్రజల కోసం గెలిచినా కూడా ఇంకో పక్కన వైసీపీ నాయకులు పెట్టిన అరాచకాలు, అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఎంతో మంది కసిగా ఈరోజు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చున్నారు. కానీ మా దురదృష్టం ఏంటంటే చాలా మంది ఎవరి కోసమైతే అసెంబ్లీకి వచ్చామో ఈరోజు మన అసెంబ్లీలో కనిపించట్లేదు. మేమందరం కూడా కోరుకుంటున్నాము, అసెంబ్లీకి వైసీపీ నాయకులు వచ్చి కూర్చోవాలా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ